మిమ్మల్నేనండి. మీ కిచెన్‌లో నాన్ స్టిక్ పాన్స్ గానీ, నాన్ స్టిక్ కుక్‌వేర్ గానీ ఉన్నాయా? అయితే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. లేని వాళ్ళు స్కిప్ చేసేసేయండి. నాన్ స్టిక్ పాన్స్ గానీ, నాన్ స్టిక్ యుటెన్సిల్స్ గానీ ఉంటే దాని మీద ఒక్క చిన్న స్క్రాచ్ పడితే, ఆ స్క్రాచ్ వలన థౌసండ్స్ అండ్ లాక్స్ ఆఫ్ మైక్రో ప్లాస్టిక్స్ అన్నది మన ఫుడ్‌లో కలుస్తున్నాయి. ఇది మీకు తెలుసా? ఆస్ట్రేలియాలో జరిగిన రీసెర్చ్ ప్రకారం ఒక చిన్న షాలో స్క్రాచ్ ఆన్ నాన్ స్టిక్ పాన్ వలన 9,000 మైక్రో ప్లాస్టిక్స్ అన్నవి రిలీజ్ అయ్యాయి. అండ్ డీప్ స్క్రాచ్ అయితే 2.3 మిలియన్ మైక్రో ప్లాస్టిక్స్ అన్నవి రిలీజ్ అయ్యాయి అంటున్నావు ఎక్కడ అనుకుంటారేమో, మన ఫుడ్ లో కండి. అంటే మనం ఒక చిన్న ఆమ్లెట్ వేసుకుంటే దాంతో పాటు మనకి 2.3 బిలియన్ మైక్రో ప్లాస్టిక్స్ ఫ్రీగా వస్తాయన్నమాట. ఈ ప్లాస్టిక్స్ ఎక్కడి నుండి వస్తాయి? టెఫ్లాన్ కోటింగ్ ఉంటది కదా నాన్ స్టిక్ పాన్స్ మీద, వాటి మీద ఉండే పీటీఎఫ్ఈ ఆర్ పిఎఫ్ఏఎస్ వలన వస్తూ ఉంటాయి. ఒక్కసారి అవి మన బాడీ లోపలికి ఎంటర్ అయితే అవి మనల్ని అంత సులువుగా వదిలిపెట్టవండి. రిజల్ట్ లివర్ ప్రాబ్లమ్స్, థైరాయిడ్, క్యాన్సర్ ఇట్లాగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజెస్ బారిన పడుతూ ఉంటారు. అందుకని నాన్ స్టిక్ యూజ్ చేయకపోవటం చాలా బెటర్. బట్ మీరు దానికి అలవాటు పడిపోయి దాన్నే యూజ్ చేస్తున్నారు అంటే అవి స్క్రాచెస్ పడకుండా మనం మెటల్ స్పూన్స్ గానీ, స్టీల్ ఇలాంటివి యూజ్ చేయకుండా వుడెన్ స్పూన్స్ యూజ్ చేయడం బెటర్. అండ్ వన్స్ స్క్రాచెస్ పడగానే వాటిని డిస్కార్డ్ చేసేయాలి. అండ్ వాటిని ఓవర్ హీట్ చేయొద్దు. బెటర్ ఆప్షన్స్ ఐరన్, స్టీల్ ఆర్ సిరామిక్ కుక్వేర్ యూజ్ చేయటం మంచిది. So next time if you flip a dosa on scratched pan, remember you are flipping the microplastics too. Thank you for watching.